అదిరిపోతావు. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయాలి? అబ్బాయి నచ్చాడా? నమస్కారం. హలో, ఏదైనా మాట్లాడండి. మీరిద్దరే వచ్చారా? అవునండి, మేమిద్దరం డైరెక్ట్గా బయలుదేరి ఇక్కడికే వచ్చాం. నేను మీతో పాటు ఫ్రెండ్స్ బంధువులు కూడా వస్తారనుకున్నాను. మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి నాకు దిగులేదు. త్వరగా కానివ్వండి, నేను ఇంకా 2-3 చోట్లకు వెళ్లాల్సి ఉంది. 2-3 చోట్లకు వెళ్ళాలి అని ఆయన చెప్తుందానికి అర్థం ఏమిటంటే పెళ్లి చూపులు కాదు, ఆయన చాలా బిజీ అయిన మనిషి. బిజినెస్లు చేస్తున్నారు, చాలా బిజినెస్లు. సరేలేండి, రండి బాబు, లోపల కూర్చోండి. ఈయన ఆ రోజుల్లో చాలా పెద్ద డ్రామా ఆర్టిస్టు. నేను ఇప్పుడు డ్రామా కంపెనీ ప్రారంభించబోతున్నానా? షుగర్ అస్సలు లేదు, తీసుకొస్తాను. స్ట్రాంగ్ గాను లేదు. ఇంకోటి తీసుకురమ్మంటారా? నువ్వు పెట్టి తీసుకొస్తావా? వద్దంటే వదిలేయండి. నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. నీ రూమ్ ఎక్కడుంది? నేను చెప్పింది వినిపించలేదా? నీ రూమ్ ఎక్కడుంది? కమ్ ఆన్, కొంచెం ప్రైవసీ కావాలి. నువ్వురా. ఏమిటా ఇది? ఈ రోజుల్లో పిల్లలు ఇలాగే ఉంటున్నారు, వాళ్ళది కొత్త ట్రెండ్. నీ పేరేంటన్నావు? సలోమి. సలో అని పిలుస్తారు. ఎలా పిలిచినా సరే పేరు సుమారుగానే ఉంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో పేరులా ఉంది. సలోమి. సర్లే వదిలే. నువ్వేం చదువుతున్నావు? ఎంబీఏ. ఎంబీఏ? ముష్టివాడు కూడా ఎంబీఏ చదువుతున్నాడు. నో ఫ్యూచర్. బ్యూటీ పార్లర్కి వెళ్తుంటావా? వెళ్తాను. ఈ కాలం అమ్మాయిలకు ఒక ఫీలింగ్ ఉంది. ఐబ్రోస్ చేయించుకుని, కొంచెం లిప్స్టిక్ వేసుకుని, వారం వారం ఫేషియల్ చేయించుకుని, ఒక లెగ్గిన్స్ తగిలించుకుంటే ఐశ్వర్య రాయ్ అన్న ఫీలింగ్. అయినా ఏ రోజు మీకు తగిన డ్రెస్సులు మీరు వేసుకుంటారో చెప్పండి. ఎప్పుడు మారుతారా ఏమిటో. హలో మిస్టర్, మీరు పెళ్లి చూపులకు వచ్చారా లేక? నిజం చెప్పాలంటే ఇంత దూరం వచ్చినందుకు డీజిల్ ఖర్చులు మీ నాన్ననే అడగాలనుకుంటున్నారు. పెళ్లి చూపులనే పేరుతో నిన్ను మీ నాన్న ఇంక ఎవడి ముందు నుంచోబెట్టకూడదు. ఏంటే ఈ అవతారం? అసలు నిన్ను ఎవడే చేసుకుంటాడో చూడగానే ఇంప్రెస్ అవ్వాలిగా. నువ్వు ఇంకో జన్మెత్రా నీకు పెళ్ళి అవ్వదు, ఇక్కడే ఉంటావు, నాకు తెలుసు. హలో, ఆగు. రమ్మని అవమానిస్తున్నారా ఏమిటి? కొంచెమైనా బుద్ధుండాలిగా. ఓరి దేవుడా, ఏమిటయ్యా ఇది? చా మీరేం కంగారు పడకండి, ఆయన తప్పు చేసే రకం కాదు. ఎందుకు నవ్వుతున్నావు? విషయం చెప్పి తర్వాత నవ్వించావు. మీకు తగినట్టుగా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు సార్, కావాలంటే చూడండి. అంటే నాకు పెళ్లి చేస్తే గానీ నిద్రపో. ఈ రోజుతో చాలించు. ఇంకోసారి నాకు ఏ అమ్మాయినా చూపించావో. మీరే కదా సార్ ప్రకటించారు. నేను అలాంటి ప్రకటనలు ఇస్తూ ఉంటాను, అవి చూసి నువ్వు రెచ్చిపోకు. హలో, నేను డ్రైవింగ్లో ఉన్నాను. నేను పర్చేసింగ్ చేయాలి, మాల్ వరకు వెళుతున్నాను. నాతో వస్తావా లేక ఇక్కడే దిగుతావా? నేను మీతో వస్తాను సార్, ఇంటి దగ్గర డ్రాప్ చేయండి.
ఇక్కడున్న స్టాఫ్ అంతా నిన్నే చూస్తున్నారే. ఓ మనం పైకి వెళ్ళి చూద్దామా? ఇంకా నేను కొన్ని థింగ్స్ కొనాలి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు? మనం పైకి వెళ్ళి చూద్దామే. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. జో ఇదిగో ఇది కొంచెం పట్టుకో, ఇప్పుడు వస్తా. జో జో ఆ, ఎక్కడే ఉన్నారా? ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? ఆ, ఏం వెతుకుతున్నారు సార్? అర్థమయ్యింది. ఏమర్థమైంది? మీరు ఈ అమ్మాయిని కలవడానికి ఇక్కడికి వచ్చారు కదా. ఆ, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇటువైపే కదా వచ్చారు, ఎక్కడికి వెళ్ళారు? సారీ అండి, బొమ్మ అనుకున్నాను. అయ్యో పడిపోయేవాడిని. అయ్యో ముందు నుంచి పారిపోవాలి. ఏంటిది, ఏ వైపు చూసినా ఒకేలా ఉంది. నువ్వెందుకు ఆయాసపడుతున్నావు? ఆ అమ్మాయి కంటికి కనిపించకూడదని నేను చాలా కష్టపడ్డాను సార్. తనకు నువ్వు తెలుసా? ఆహా. మరేంటి ప్రాబ్లం? కాదు, తెలియకపోయినా ఆవిడ మీ గురించి అడిగితే అబద్ధం చెప్పాలి కదా. అందుకే ఇలా వచ్చి దాక్కున్నాను. అవన్నీ కారులో పెట్టావు. ఈ విషయం ముందే తెలుసుంటే మధ్యలోనే దిగిపోయి ఉండేవాడిని. ఇప్పుడు ఆయాసం ఒకటే మిగిలింది. ఎక్కడికి వెళ్ళా నాకు ఈ కర్మ ఏమిటో. మీరు పెళ్ళెందుకు వద్దంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. రోజు మటన్ తినే వాళ్ళకు ఎందుకు సార్ ఈ ఎండు చేపలు? నోరు మొయ్. చీప్గా మాట్లాడుతున్నావు. తనెవరో తెలుసా? ఎవరు? తనకి నాకు ఉన్న రిలేషన్షిప్ పెద్ద కథ, పెద్ద కథ. చెప్పండి సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలా ఉంది. చెప్పండి సార్. సార్ ఆగండి సార్, నన్ను వదిలేసి వెళ్ళకండి. అయ్యో సార్.